please note down her number. A team of advocates, Kalyan kuda vachina, right? Kalyan garu kuda unnaru, ma advocate Kalyan garu kuda vacharu. A team of advocates will support you. ఎందుకంటే ఆయన తమ్ముడికేమో నోటీస్ ఇచ్చి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి 45 రోజులు టైం ఇచ్చారు. కానీ పేదవాళ్ళకు మాత్రం రాత్రికి రాత్రి వచ్చి బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నారు. అంటే పేదవాడికి ఒక న్యాయం, నీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం అన్నట్టుగా తయారైపోయింది రాష్ట్రంలో. అందువల్ల మా లీగల్ సెల్ అడ్వకేట్స్ కూడా, ఎందుకంటే మీరందరూ మాట్లాడుతుంటే మేము విన్నాం, మీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ల్యాండ్ రిజిస్టర్ అయ్యి కొనుక్కున్నారు, కష్టార్జితం డబ్బులతో కొనుక్కున్నారు. మున్సిపాలిటీకి వెళ్ళి అప్లై చేస్తే ఫీజు తీసుకొని మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు. తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుకు వెళితే ఆ డాక్యుమెంట్స్ పరిశీలించి బ్యాంకు మీకు లోన్ ఇచ్చింది. ఇల్లు కట్టుకున్న తర్వాత మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు, విద్యుత్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు, వాటర్ కనెక్షన్ తీసుకొని బిల్లు కడుతున్నారు. అన్నీ కూడా ప్రభుత్వమే. మీకు ప్రభుత్వాలు మారచ్చు, ఒకప్పుడు కాంగ్రెస్ ఉండొచ్చు, మధ్యలో తెలుగుదేశం ఉండొచ్చు, తర్వాత బీఆర్ఎస్ ఉండొచ్చు, తర్వాత కాంగ్రెస్ ఉండొచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూయస్ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ అయినా కొత్త నిర్ణయాలు తీసుకుంటే అది ప్రాస్పెక్టివ్ ఉండాలి తప్ప రెట్రాస్పెక్టివ్ ఉండకూడదు. మరి గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1993లో కూడా ఇల్లు కట్టుకున్నామని ఒక సోదరిమని చెప్పింది. మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, అంతకుముందు నువ్వు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినప్పుడు, లోన్లు తీసుకున్నప్పుడు, ఇప్పుడు తిరిగి వాటిని కూల్స్తామంటే అది అన్యాయం, అది అక్రమం, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. అయినా నువ్వు చేస్తున్న గొప్ప పని ఏంటి? సుందరీకరణ. ఇప్పుడు కేసీఆర్ గారు మిషన్ భగీరథ పెట్టి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వడం కోసం ఒక ప్రాజెక్టు చేసిందంటే ప్రజలకు ఉపయోగపడ్డది. లేదు, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కొన్ని లక్షల ఎకరాలకు త్రాగునీరు, సాగునీరు అంది కొన్ని లక్షల రైతుల కుటుంబాలకు మేలు జరిగింది. నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారించేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజల రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. వీళ్ళ కన్నీళ్లు బారిస్తున్నావు. మూసీలో గోదావరి నీళ్లు కాదు, ఈ పేదల కన్నీళ్లు బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబులాగా అయిపోయింది, ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది. ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి ఆ సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలియట్లేదు. రేవంత్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు, కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటువంటి లాజిక్ ఆయన మిస్ అవుతా ఉన్నారు. చెయ్యి, నువ్వు మంచి పని చెయ్యి, ప్రజలకు పని, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఈ కూలగొట్టుడేంది? ఈయనకు ఈ రేవంత్ రెడ్డిది గత కొంతకాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది. అన్నీ కూల్చుడే, ఎక్కడ పోయినా కేసులు, కూల్చుడు, అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికి వచ్చే పని, ప్రజలకు పనికి వచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు. నేను ఐ వుడ్ లైక్ టు, మా మిత్రుడు ఇందాక ఒక ఎన్ఆర్ఐ లండన్ నుంచి, యూకే నుంచి వచ్చిన నాయుడు గారు మాట్లాడారు. రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా, బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడపోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. फिर क्या हो रहा तेलंगाना में आज बुलडोजर का राज चल रहा। ये राहुल गांधी जी ने क्या करना है? तुम जाके उधर नॉर्थ इंडिया में भाषण दे रहे कि बुलडोजर राज नहीं चलेगा, लेकिन आज के तेलंगाना में तुम्हारा सीएम रेवंत रेड्डी बुलडोजर राज चला रहा। पहले इनको रोको, वहां भाषण देने से पहले तुम्हारा सरकार में, तो आपकी कांग्रेस सरकार में, जहां पर आज गरीब लोगों का मकाना गिरा रहे, यहाँ आके बुलडोजर को रोको तुम। यहाँ रोकने के बाद वहां बात करना, नहीं तो कोई आपको आपका बात को कोई मानने वाले नहीं रहते। ఇలా ఆయన ఆలోచించాలి కదా. ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు. మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దా? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు, ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజుని ఆపు, ఈ అన్యాయాన్ని ఆపు, ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మీరు మాట్లాడారు, పాపం ఒక సోదరిమని ఇందాక మాట్లాడుతూ ఇంకా 2035 వరకు మేము ఈఎంఐ కట్టాలి అన్నారు.
నువ్వు ఇల్లు కూలగొడితే ఆ ఈఎంఐ ఎక్కడ కట్టాలి, కొత్త ఇల్లు కిరాయికి తీసుకొని ఎక్కడ బతకాలి, ఆ కుటుంబం ఏమవుతుంది? ఇల్లు అనేది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత ఉన్నది. జీవితంలో ఒకేసారి ఇల్లు కడతారు, ఒకేసారి పెళ్లి చేసుకుంటారు. ఎంత ఉన్నవాడికైనా కలిగిన వాడికైనా ఇల్లు కడితే అప్పులు అవుతాయి, పెళ్లి చేస్తే అప్పులు అవుతాయి. అలా ఎన్నో అప్పులు తెచ్చి రూపాయి రూపాయి జమ చేసి చెమటోడ్చి కష్టపడి ఎంతోమంది ఇల్లు కట్టుకుంటే నువ్వు రాత్రి రాత్రి కూలగొట్టి ఆ కుటుంబాలు ఏమవుతాయి? పాపం ఇందాక ఒక సోదరిమణి అనితాబాయి మిలిటరీ అంటే మనకు తెలుసు. పాపం వాళ్ళు ఎక్కడో దేశ సరిహద్దుల్లో పనిచేసి వాళ్ళకు వచ్చే జీతం తప్ప ఒక రూపాయి రాదు. ఒక పూట తినక రూపాయి దాచిపెట్టుకొని హైదరాబాద్ పేరు బాగుంది, హైదరాబాద్ ఇమేజ్ బాగుంది, హైదరాబాద్కు పోయి సెటిల్ అయితే మా పిల్లలు బాగుపడతారు, నా పిల్లలు బాగా చదువుకుంటారని కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్ ఇమేజ్ పెంచితే ఆ ఇమేజ్ మీద వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయితే ఎందుకు వచ్చాంరా ఈ హైదరాబాద్కు అని ఆమె ఏడ్చే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల. ఈయన పిచ్చి పనుల వల్ల ఎందుకు వచ్చాంరా హైదరాబాద్ కని విధంగా ఇవాళ ఈయన వ్యవహరిస్తే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది, హైదరాబాద్ ప్రతిష్ట మసకబారే విధంగా ఈయన ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పాపం ఆవిడ ఎల్ఐసి లోన్ తీసుకున్నామని నేనే नहीं आप अच्छा बोले, आप सबके लिए पूछ रहे, आपके लिए नहीं, समझ गए? आप मिलिट्री के हैं ना, पूरा देश के लिए सोचते जैसा आप भी सबके लिए सोच रहे. సో పాపం ఎంత నిజాయితీగా మాట్లాడుతుందంటే నా ఒక్కదాని సమస్య కాదు, ఇక్కడ ఉండే అందరి గురించి మాట్లాడుతున్నాను అంటుంది. అది వారిలో ఉండేటువంటి జాతీయ ఐక్యత ఎంతో గొప్పగా ఈరోజు ఆవిడ మాట్లాడుతూ ఉంది. బట్ ఈరోజు చాలామంది పాపం 2035 వరకు ఈఎంఐ ఉంది, వారు ఎల్ఐసిలో లోన్ తీసుకున్నారు. ఇంకా కొంతమంది అన్ని డ్యూ డిలిజెన్స్ చేసి మాకు లోన్ ఇచ్చారు. ఇంకా ఒక సోదరిమని మాట్లాడుతూ ఎంక్రోచర్స్ అనే ముద్ర మాకు వేస్తే అసలు మేమేదో దొంగల్లాగా మమ్మల్ని చిత్రీకరించి మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా అసలు మమ్మల్ని ఎట్లా చిత్రీకరిస్తారు? రేపేదైనా ఆపదపడి ఇల్లు అమ్ముకుందామంటే కూడా వీళ్ళు ఎంక్రోచర్స్ అని సమాజంలో రేపు మీ పిల్లలకు భవిష్యత్తు విషయంలో కానీ మీ కుటుంబానికి ఒక ప్రతిష్ట, ఒక మరకను అంటించే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మేము చేసిన తప్పేంది? ఎవరో ప్లాట్ అమ్మితే కొన్నాము, గవర్నమెంట్కి అప్లై చేసి ఫీజు కట్టి పర్మిషన్ తీసుకున్నాము, ఇల్లు లోన్ తెచ్చి కట్టుకున్నాము, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వాటర్ కనెక్షన్ తీసుకొని నెల కడుతున్నాము, సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము. మమ్మల్ని ఎంక్రోచర్స్ అనేటువంటి ఒక ముద్ర వేసి మా కుటుంబాలకు ఒక మరకను అంటిస్తున్నారు, ఒక బాధను కలిగించి సమాజంలో మేమేదో దొంగల్లాగా మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా మమ్మల్ని ఈ ప్రభుత్వం మా మీద ముద్ర వేయడం మంచిది కాదు అని ఒక సోదరిమని మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ నిజంగా చాలా బాధాకరం. అంటే ఒక ఇమ్మెచ్యూర్ డెసిషన్ ముఖ్యమంత్రిగా ఆయన అనాలోచితంగా చేసేటువంటిది. ఇప్పుడు ముందేమో నాలాలో ఉన్న వాళ్ళని కూలగొడతాం, తర్వాత బఫర్ వాళ్ళ దగ్గరికి వస్తాం అంటే ఒక తలా తోకలేని విధంగా చేస్తూ ఉన్నాడు. నిజంగా నువ్వు డెవలప్ చేయదలుచుకుంటే చెయ్యి, కానీ ఈ పేదలు ఉసురు పోసుకొని చేయాల్సిన అవసరం లేదు, బఫర్లోకి పోవాల్సిన అవసరం లేదు. నువ్వు చెరువు వితిన్ దాంట్లో చేసే ప్రయత్నం చేయి. ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, దయచేసి మీరు అఖిలపక్షం పిలవండి, అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడిన తర్వాతనే మూసీ మీద ముందుకు పోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. రాష్ట్రంలో అందరి ఒపీనియన్స్ తీసుకో. డెవలప్మెంట్ చేయడానికి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మనకు చేయడానికి. ఇలా కేసీఆర్ గారు ఉంటే హైదరాబాద్లో ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టినారు, అండర్ పాస్లు కట్టినారు, ఐటీ తీసుకొచ్చారు, ఇండస్ట్రీ తీసుకొచ్చారు, మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, సీసీ కెమెరాలు పెట్టారు, లా అండ్ ఆర్డర్ బాగా తెచ్చి ప్రజలకు రక్షణ కల్పించారు, ఎస్టీపీలు కట్టి మూసీని శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మూసీలో వెళ్ళే విధంగా చేశారు. కానీ ప్రజల్ని నొప్పించే ప్రయత్నం చేయొద్దు కదా. అభివృద్ధి అనేటువంటిది పేద ప్రజల కన్నీళ్ళ మీద అభివృద్ధి జరగకూడదు. అభివృద్ధి అనేది ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, పేదలకు సహాయం చేసే విధంగా ఉండాలి. కానీ పేదల ఉసురు పోసుకునే విధంగా వాళ్ళు నేను ఒక అమ్మ చనిపోయినట్టుగా పేపర్లు చదివాను. ఏం పేరు? అంజలి కాదు, పెద్దమ్మ ఒక ఆమె, 3 బిడ్డల కోసం బుచ్చవ్వ. సో ఆ అమ్మ పాపం 3 బిడ్డలకు ఇల్లు కట్టించిందంట, పెళ్ళిళ్ళు చేసింది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది.
ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాం. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నిజంగా చెప్పాలంటే హైడ్రా అంటున్నాడు. ఆయన 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చారు. అసలు దాని మీద దృష్టి పెట్టాలి కదా ప్రభుత్వం. నువ్వేం చెప్పావు? వృద్ధులకు 2000 పెన్షన్ 4000 చేస్తాను. అది ఎలా అమలు చేస్తావు, ఎంత తొందరగా చేస్తావు ఆలోచించు. మహిళలందరికీ నెలకు 2500 ఇస్తా అని హామీ ఇచ్చావు. అది అమలు చేసే దాని మీద దృష్టి పెట్టును. రైతులకు 7500 వాళ్ళకు రైతు భరోసా ఇస్తా అన్నావు. దాని మీద నువ్వు దృష్టి పెట్టే ప్రయత్నం చేయి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఒక సంవత్సరంలోగా అన్నావు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాని మీద నువ్వు దృష్టి పెట్టు. ప్రజలకు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు. ఇచ్చిన హామీల మీద దృష్టి వదిలిపెట్టి పేదల ఇండ్లు కూలగొడతా అని హైడ్రా పట్టుకొని బయలుదేరిండు. నువ్వు చేయాల్సిన పని ఏంది? నువ్వు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చావు. నువ్వు 100 రోజుల్లో చేస్తా అన్నావు. మొదటి రోజే సంతకం పెడతా అన్నావు. అవి మరిపించడానికి పొద్దున్న లేచి టీవీ పెడదామంటే కూలగొట్టుడే కనబడుతుంది. ఇంకేమన్నా కనబడుతుందా? ఇవాళ కొన్ని లక్షల మంది ప్రజలు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. అసలు పారిశుద్ధ్యం పడకేసింది రాష్ట్రంలో. చెత్త చెదారం ఎత్తక గ్రామాల్లో, పట్టణాల్లో మురికి కూపాలైపోయి ప్రజలు రోగాల బారిన పడుతుంటే దాని గురించి పట్టించుకునే టైం రేవంత్ రెడ్డికి లేదట. ఇవాళ ప్రజలు ఎంత బాధపడుతున్నారు. అది ఇడిచిపెట్టి కూలగొడతా అని తిరుగుతాడు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టు, పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టు. ఇలా హాస్టళ్లలో పిల్లలు పోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో అన్నం పెడతలేరు. పురుగులు అన్నం పెడితే పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు. చదువులు దెబ్బతింటున్నాయి, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటున్నది. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల గురించి ఆలోచించడానికి ఈయనకు టైం లేనట్టుంది. కానీ ఈయన అనవసరంగా కూలగొట్టే దాని మీద పెడతా ఉన్నాడు. ఏంది బిడ్డ? మా తమ్ముడు ఏమంటుండంటే పేదల ఇండ్లు కూలగొడతారట, కానీ ఈ మూసీ మీద పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ భవనాలకు పర్మిషన్లు ఇస్తారట. అంటే ఈ పేదలను కూలగొట్టుడు ఎందుకు? బడా కంపెనీలకు నువ్వు ఇచ్చుడు ఎందుకు? అంటే పేదల ప్రాణాలు తీసి నువ్వు కంపెనీలు కడతావా? నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తావా? దిస్ ఈజ్ ఆల్ నాట్ కరెక్ట్. సో డెఫినెట్గా మీకు 3 విషయాలు మేము మీకు హామీ ఇస్తా ఉన్నాం. మా లీగల్ సెల్ ఇప్పుడు నేను మైక్ ఇస్తాను, కళ్యాణ్ గారు ఫోన్ నెంబర్ చెప్తారు, ఇక్కడ ఉంటారు. రౌండ్ ద క్లాక్ 24 గంటలు న్యాయవాదుల బృందం తెలంగాణ భవన్లో ఉంటుంది. మీకు ఎందుకంటే ఒక్కొక్కరి